స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. హైడ్రా కమిషనర్ ఇల్లు మొత్తం బఫర్ జోన్ లో ఉంది. మొత్తం దానికి సంబంధించిన హైడ్రా కమిషనర్ ఇల్లు బఫర్ జోన్ లో ఉంది. పెద్ద ఎత్తున వివాదం జరిగింది. నీకు ఆల్రెడీ చెప్పినాను లక్ష్మీకాంత్, అది అందరి ఎదురుగా కూడా కావాలంటే అది కూడా మళ్ళీ చెప్తాము. సో మళ్ళీ అదే సేమ్ సామెత చెప్తున్నాము. ఏది నేను మెడ మీద తల ఉంటుందా తల మీద మెడ ఉంటుందా అని అడిగినాను. అదే చెప్పిన మెడ మీద తల ఉంటుంది కదా. సో న్యాచురల్గా ఒక బఫర్ జోను దేని కింద ఉంటుంది? బఫర్ జోన్ అనేది చెరువు కట్టకి పైన ఉంటుంది. పైన FTL బఫర్ జోన్ ఉంటుంది. సో చెరువు కట్ట ఇప్పుడు మాది ఏదైతే కనుక మా నివాసం ఉండేది మధురానగర్లో ఉండేది. సో మేము చెరువు కట్ట నుంచి కిందకి కిలోమీటర్ దూరంలో ఉంటాం. అసలు ఆ చెరువే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ అది పార్క్ వచ్చింది. లేని చెరువు గురించి లేని సమస్య గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో అసలు దాన్ని ఏంటంటే అది ఆ చెరువు కట్ట కింద కిలోమీటర్ దూరంలో ఉంటాం. చెరువు లేదు. బఫరు FTL ఎప్పుడు వస్తుంది? వాటర్ ఒకటి మనకి అంటే నీరు ప్రవహిస్తూ వచ్చినప్పుడు ఒక చెరువు అడ్డుకట్ట అయినప్పుడు అక్కడ ఆగుతుంది. ఆగి దాని పైన అప్ స్ట్రీమ్ అంతా కూడా మునుగుతుంది. మునిగినప్పుడు అక్కడ FTL బఫర్ వస్తుంది. మా ఇల్లు డౌన్ స్ట్రీమ్లో కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు అసలు అక్కడ FTL బఫర్ అక్కడ బఫర్లో ఎందుకు వస్తుంది? అది ఎవడో ఏది అర్థం లేకుండా ఇచ్చినటువంటి ఒక పసలేని వాదన. ఊరికనే ఇదిగో ఇట్లానే బద్నామం జరుగుతుంటాను. ఇది బద్నామం చేసే దాంట్లో కూడా వెనకాల మనం అర్థం చేసుకోవాలి. అంటే దీన్ని బద్నామం చేసే ప్రక్రియ హైడ్రాని వీకెండ్ చేస్తే కనుక ఈ ల్యాండ్ మాఫియాలు లేకపోతే ఇట్లా విచ్చలవిడిగా ఎవరికి వాడు చేయాలనుకునే దానికి ఇవన్నీ జరిగేటప్పుడు ఒక ఎక్సర్సైజ్ అనమాట. ఈ ఎక్సర్సైజ్లో ఎవరైతే కనుక దీన్ని ప్రచారం చేస్తున్నారో వాళ్ళు డెఫినెట్గా ఎక్సర్సైజ్ని వాళ్ళు అంటే ఇండివిజువల్గా చేస్తారు. ప్రభుత్వాన్ని కూడా హైడ్రా అనే దాని ద్వారా నెగిటివ్ అంటే మనం ఫైనల్గా ఏం చేద్దాం? ఫైనల్గా మనం ల్యాండ్ కబ్జాలు కానిద్దామా? లేదా చెరువులంతా కూడా ఆక్రమించుకొని రేపు నీళ్ళ కోసం మళ్ళీ మనం అంతా అటు ఇటు పరిగెద్దామా? లేకపోతే కనుక పార్కులు లేకుండా మనం అంతా కూడా ఏది సరైన ఇది వాతావరణ కాలుష్యంతో దీంట్లో పోదామా? లేదా ఓపెన్ స్పేసెస్ మీకు ఉన్నటువంటి కాలనీ లేఅవుట్ ఓపెన్ స్పేసెస్ వేరే వాడు కొట్టేస్తుంటే చూద్దామా? కాదు కదా. ఇది అందరికి సంబంధించిన ఉమ్మడి ఆస్తి. ఏ సుప్రీంకోర్టుది? మన్నాడిది అక్టోబర్లో వచ్చింది. అక్టోబర్లో వచ్చిన జడ్జిమెంట్ అది. ఏ కట్అఫ్ డేట్ మీరు చదవండి ఒకసారి. మీరు చదివితే మీరు చూస్తే కనుక దాంట్లో మనకి క్లాస్ 91 అని ఉంటుంది. దాన్ని తీసి చూడండి. అది ఉంటే దానికి వస్తుంది. ఓకే. ఎనీ రీజన్ అంటే కనుక ప్రాస్పెక్టివ్ ఏదైనా కానీ ఒక ఆర్గనైజేషన్ ప్రాస్పెక్టివ్గా అప్లై చేస్తాము. అంతేగాని రిట్రాస్పెక్టివ్గా పాత డేట్ తోటి అప్లై చేయము. సో ఈరోజు చట్టం ఈరోజు ఒకటి తయారైందంటే కనుక పాత ఏది 6 నెలల క్రితం ఎవడైతే కనుక చేశాడో వాడి మీదకి వెళ్ళదు అనమాట. ఏదైనా ప్రాస్పెక్టివ్ ఒక ఆర్గనైజేషన్ కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు దానికి విత్ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే ఈ రోజు నుంచి వచ్చేదానికి అనేది వస్తుంది. అంతేగాని 6 నెలల క్రితం 1 ఇయర్ క్రితం అంటే ఎక్కడ ఆపుదాం? 1 ఇయర్ దగ్గర ఆపుదామా? 10 ఏళ్ల క్రితం ఆపుదామా? లేదా 30 ఏళ్ల క్రితం ఆపుదామా? ఎక్కడ ఆపితే కనుక ఏంటి మరి? అప్పుడు ఎక్కడ ఆపాలంటే కనుక అక్కడ వస్తుంది అనమాట. అప్పుడు మన తలవాళ్ళు కొట్టుకోవాలన్నమాట. ఎక్కడ ఆపుదాము? అందుకోసం ఒక కట్ ఆఫ్ డేట్ అని పెట్టేది చట్టం కూడా అట్లనే చేస్తారు. సో ఇది ఎప్పుడైనా చట్టం ఈజ్ లాస్ ఆర్ ఎన్ఫోర్స్డ్ ఆర్ అప్లైడ్ ఓన్లీ విత్ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్, నాట్ విత్ రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్. ఆర్గనైజేషన్ కూడా వాళ్ళు తీసుకొచ్చినప్పుడు అలా ఉంటుంది. అనాథరైజ్ ఎవ్రీ టైం. ఓకే. డ్వెల్లింగ్స్ దగ్గర డిఫరెంట్గా చూస్తాం. అంటే నివాసాలు అనేది రైట్ టు షెల్టర్ సుప్రీంకోర్టు చెప్పింది పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ కింద ఉంటుంది. సో ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చాలా స్పష్టంగా ఉంటుంది కాబట్టి సో దాంట్లో కూడా మన నివాస గృహాల దగ్గర కొంత మనం కేర్ఫుల్గా అన్నీ ఉంటాయి ప్రావిజన్స్. దాన్ని మన విజ్ఞతతోటి జాగ్రత్తగా ఆలోచన చేసి మనం డెఫినెట్గా ఏంటంటే కమ్యూనిటీ ఇంట్రెస్ట్ని కాపాడుతూ అలానే ఇండివిజువల్ రైట్స్ని కూడా మనం కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ కాకుండా చూసేదానికి చేస్తాం. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, నవ్యమైన నాణ్యమైన స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.